సాధారణంగా ఒక సినిమా విడుదలై 5వ వారంలోకొచ్చేసరికి థియేటర్లలో కేవలం పేరు మాత్రమే మిగులుతుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఇంకా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా తగ్గేలా కనిపించటం లేదు. పెద్ద ఓపెనింగ్స్తో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు పూర్తిగా లాంగ్ రన్ మీద నడుస్తోంది. 36వ రోజు కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ట్రెండ్ ఎలా కొనసాగుతోందో క్లియర్గా అర్థమవుతోంది. 5వ వారం వర్కింగ్ డే అయినా కూడా ఉదయం షోల నుంచి కనీస ఆక్యుపెన్సీ కనిపించింది. మెట్రో సిటీల్లో మల్టీప్లెక్స్లలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న సింగిల్ స్క్రీన్స్లో మాత్రం స్థిరమైన స్పందన కనిపించింది. ముఖ్యంగా మధ్యాహ్నం షోల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మొదలైంది. సాయంత్రం నైట్ షోలకి కొంచెం బెటర్ రెస్పాన్స్ రావడంతో థియేటర్లు పూర్తిగా ఖాళీగా కనిపించలేదు. 36వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారు 20 నుండి 24 లక్షల మధ్య షేర్ సాధించినట్టు ట్రేడ్ అంచనా. గ్రాస్ పరంగా దాదాపు 45 నుండి 55 లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఇంకా బలమైన హోల్డ్ కొనసాగుతోంది. అక్కడ ఒక్కరోజే సుమారు 9 లక్షల వరకు షేర్ వచ్చినట్టు సమాచారం. సీటెడ్లో 3 నుండి 4 లక్షలు, ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి దాదాపు 9 నుండి 10 లక్షల వరకు షేర్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో రన్ దాదాపు ముగిసినా కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రమే షోలు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి 3 లక్షల వరకు షేర్ యాడ్ అయింది. ఓవర్సీస్లో అధికారిక రన్ ముగిసినప్పటికీ వీకెండ్ రిపీట్ షోల వల్ల 2 లక్షల వరకు షేర్ వచ్చింది. మొత్తంగా 36వ రోజు వరల్డ్ వైడ్ షేర్ దాదాపు 25 నుండి 28 లక్షల మధ్య ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా భారీ మైలురాయిలను దాటేసింది. వరల్డ్ వైడ్ టోటల్ షేర్ సుమారు 182 కోట్ల మార్క్ దగ్గరికి చేరుకుంది. గ్రాస్ పరంగా దాదాపు 300 కోట్లకు చాలా దగ్గరగా ఉన్న ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ రేంజ్ లాభాలను అందుకుంది. మొదట టార్గెట్గా ఉన్న 122 కోట్ల బ్రేక్ ఈవెన్ను చాలా ముందే దాటేసి ఇప్పుడు దాదాపు 60 కోట్లకు పైగా ప్రాఫిట్ ఇచ్చినట్టుగా ట్రేడ్ చెప్తోంది. ఈ స్టేజ్లో కూడా కలెక్షన్స్ లావడానికి ప్రధాన కారణం ఫ్యామిలీ రిపీట్ వాల్యూ. సినిమా మాస్ ఎలిమెంట్స్ కంటే ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ మీద నడవడం వల్లే పెద్దవాళ్లు, మహిళలు, ఫ్యామిలీస్ ఇంకా థియేటర్లకు వస్తున్నారు. వీకెండ్లలో ఇంకా టికెట్లు అడిగే పరిస్థితి ఉండటం ఈ సినిమాకి వచ్చిన మౌత్ టాక్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తోంది. చాలా చోట్ల థియేటర్లు రోజుకు 1 లేదా 2 షోలు మాత్రమే ఉంచినా కూడా ఆక్యుపెన్సీ పడిపోలేదు. అంటే డిమాండ్ పూర్తిగా ముగియలేదని అర్థం. కొత్త సినిమాలు రిలీజ్ అయినా కనీసం 1 షో మాత్రం కొనసాగించాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. లాంగ్ రన్లో ఇలాంటి హోల్డ్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 4 వారాలు పూర్తి చేసిన తర్వాత కూడా రోజుకు 20 లక్షలకు పైగా షేర్ రావడమంటే ఇది ఓపెనింగ్ బ్లాస్ట్ సినిమా కాదు, కంటెంట్ బ్లాక్ బస్టర్ అన్నమాట. మొదటి రోజు హడావిడి తగ్గిన తర్వాత కూడా సినిమా పడిపోలేదు. రోజురోజుకు స్థిరంగా ఆడుతూ ఇప్పుడు 5వ వారంలోకొచ్చేసరికి కూడా కనీస వసూళ్లు తెస్తోంది. వీకెండ్ దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ జంప్ వచ్చే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం కలిపి 70 లక్షల వరకు షేర్ వచ్చే అవకాశం ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలా జరిగితే ఈ సినిమా ఇంకా కొన్ని రోజులు థియేటర్లలో కొనసాగడం ఖాయం. మొత్తం మీద 36వ రోజు కలెక్షన్స్ చెప్పే విషయం ఒకటే, ఇది కేవలం పండగ హిట్ కాదు, లాంగ్ రన్ క్లాసిక్ హిట్. పెద్ద రికార్డులు కాకపోయినా స్థిరమైన వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర ఇంకా జీవించి ఉంది. మెగాస్టార్ కంబ్యాక్ సినిమా అనిపించేలా ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తున్నారు.